పుట్టపర్తిలో ఉన్న శ్రీ సత్యసాయి సన్నిధానంలో ప్రతిరోజు సాయంత్రం దేవుని భజనలు జరుగుతూ ఉండేవి. ఆ భజనలకి వందల సంఖ్యలో భక్తులు అటెండ్ అయ్యేవారు. అక్కడికి వచ్చే భక్తులకు సత్యసాయి బాబా గారు వేదిక మీద కూర్చొని తనని దర్శించుకునే అవకాశాన్ని ఇచ్చేవారు. అయితే ఆ రోజు మహాశివరాత్రి. అది అన్ని రోజుల్లాగా కాదు. ఆ రోజు సత్యసాయి బాబా గారు ఏదో ఒక అద్భుతం చేయబోతున్నారు. ఈ విషయం తెలుసుకుని వేల సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి తరలివచ్చారు. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా భజన మొదలైంది. వేదిక మీద సత్యసాయి బాబా గారు ప్రశాంతంగా కూర్చొని కనిపిస్తున్నారు. ఆ రోజు భజన జరుగుతున్న ఆ హాల్లో దాదాపు 10,000 మందికి పైగా భక్తులున్నారు. వాళ్ళంతా దేవుని పాటలు పాడుకుంటూ భజన చేస్తూ పూర్తిగా భక్తిలో మునిగిపోయి ఉన్నారు. కాసేపటి తర్వాత పాటలు పాడే స్పీడ్ పెరిగింది. ఉన్నట్టుండి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సత్యసాయి బాబా గారు ఎందుకో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నట్టు కనిపించారు. కాసేపటి తర్వాత ఆయన ఎందుకో బాగా ఇబ్బంది పడుతున్నారు. నొప్పి తట్టుకోలేకపోతున్నట్టుగా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. పదే పదే నీళ్లు తాగుతూ ఒక క్లాత్ తో తన ముఖాన్ని తుడుచుకుంటూ ఉన్నారు. అది చూసి ఆయన శరీరంలో ఏదో మార్పులు జరగబోతున్నాయి అని, కాసేపటి తర్వాత ఏదో అద్భుతం జరగబోతుంది అని అందరూ అనుకున్నారు. నిజంగానే అందరూ అనుకున్నట్టుగానే కాసేపటి తర్వాత ఒక అద్భుతం జరిగింది. అదేంటి అంటే శ్రీ సత్యసాయి బాబా గారు కాసేపటి తర్వాత తన నోటి నుండి ఒక బంగారు శివలింగాన్ని బయటకు తీశారు. దాన్ని చూసి లిటరలీ అందరూ షాక్ అయ్యారు. ఆయన ఆ శివలింగాన్ని తన చేతుల్లో పట్టుకొని భక్తులందరికీ చూపిస్తున్నారు. దీనినే లింగోద్భవం అని అంటారు. మన పురాణాల ప్రకారం ముందు శూన్యం నుండే ఒక శివలింగం ఆవిర్భవించింది. తర్వాత ఆ శివలింగం నుండే ఈ విశ్వమంతా కూడా ఆవిర్భవించింది. అలాంటి శివలింగం నా కడుపులో ఉద్భవించింది కాబట్టి ఈ విశ్వమంతా కూడా నాలో ఉన్నట్టే అని ఆయన చెప్పారు. ఆ శివలింగాన్ని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుంది అని ఆయన చెప్పారు. ఆయన తరచుగా నేనే దేవుణ్ణి, షిరిడి సాయిబాబా యొక్క ఇంకొక అవతారాన్ని, శివపార్వతుల స్వరూపాన్ని అని చెప్తూ ఉండేవారు. అయితే నిజానికి ఆయన ఎవరు? ఆయన ఎక్కడ ఎలా పుట్టారు? ఆయన చిన్నతనం ఎలా జరిగింది? ఆయన దేవుడిలా ఎలా మారారు? మారిన తర్వాత ఆయన చేసిన పనులేంటి? అసలు నిజంగా ఆయన దేవుడేనా? ఇలా ఆయన జీవితం గురించి ఎన్నో విషయాలను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆయన గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుస్తాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఒక విషయం, ఈ వీడియో ద్వారా మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అని కానీ కించపరచాలి అని కానీ అనుకోవట్లేదు. కేవలం శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అండ్ అలాగే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మేము ఈ వీడియో చేస్తున్నాము. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా అని పిలువబడే ఈయన అసలు పేరు సత్యనారాయణ రాజు. ఈయన 1926 నవంబర్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో ఉన్న గొల్లపల్లి అనే గ్రామంలో జన్మించారు. అయితే ఈ గ్రామాన్ని ఇప్పుడు పుట్టపర్తి అని పిలుస్తున్నారు. ఆయన తండ్రి పేరు వెంకప్పరాజు, తల్లి పేరు ఈశ్వరమ్మ. వీళ్ళిద్దరికి మొత్తం 5 పిల్లలు. అందులో సత్యనారాయణ రాజు గారు 4వ వారు. ఈయన పుట్టడం వెనుక కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒక పాపులర్ స్టోరీని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వినండి. వెంకప్పరాజు ఈశ్వరమ్మలకి అప్పటికే ఒక కొడుకు మరియు 2 కూతుర్లు పుట్టారు. అయితే 4వ సంతానంగా మళ్ళీ కొడుకు కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. ఆ కోరికను తీర్చుకోవడానికి వాళ్ళ ఇంట్లో నిత్య సత్యనారాయణ వ్రతం చేయడం మొదలుపెట్టారు. మామూలుగా సత్యనారాయణ వ్రతం అంటే ఒక్కరోజు చేస్తారు, కానీ నిత్య సత్యనారాయణ వ్రతం అంటే ప్రతిరోజు కూడా వ్రతం చేస్తారు. అలా గొప్ప భక్తితో వాళ్ళు ప్రతిరోజు ఈ వ్రతం చేస్తున్నారు. అలా ఈ వ్రతాన్ని కంటిన్యూ చేస్తూ ఒకరోజు మంచినీళ్లు తీసుకురావడానికి ఈశ్వరమ్మ ఆ ఊర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఆమెకి బ్లూ కలర్ లో ఒక వెలుగు కనిపించింది. అది గుండ్రంగా ఒక బాల్లాగా మారి అది మెల్లిమెల్లిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె కడుపులోకి వెళ్ళింది. ఏదో దివ్యమైన శక్తి ఆమె ఒంట్లోకి వెళ్ళినట్టు ఆమె కనిపించింది. అది చూసి భయంతో వెంటనే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపటి తర్వాత ఆమె లేచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత రోజే ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిసింది. అప్పటి నుండి 9 నెలలు గడిచిన తర్వాత, అంటే నవంబర్ 23, 1926న కార్తీక మాసంలో వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు. అప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా జరిగింది. ఆ బాబు పుట్టినప్పుడు వారి ఇంట్లో ఉన్న తాంబూర, మృదంగం వంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరూ ప్లే చేయకుండానే వాటంతటా అవే మోగాయి. అది చూసి ఈ బాబు నిజంగా గొప్పవాడు అవుతాడు అని అందరూ అనుకున్నారు. అయితే అతని చిన్నతనంలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా జరిగింది. ఒకరోజు ఆ బాబు మంచం మీద నిద్రపోతున్నప్పుడు అతని మీద కప్పిన దుప్పట్లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. అప్పుడు దగ్గరికి వెళ్లి ఆ దుప్పట తీసి చూస్తే ఆ బాబు పక్కన వాళ్ళకి ఒక నాగుపాము కనిపించింది. అది విష్ణుమూర్తి పడుకునే ఆదిశేషులాగా గుండ్రంగా చుట్టుకొని ఉంది. కానీ ఆ పాము ఆ బాబుని ఏమీ చేయట్లేదు. అది చూసి ఈ బాబు దగ్గర ఏదో దైవశక్తి ఉంది అని వాళ్ళకు అనిపించింది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల పుట్టాడు కాబట్టి అతనికి సత్యనారాయణ రాజు అని పేరు పెట్టారు.
సత్యనారాయణ రాజుగారికి చిన్నప్పటి నుండే పేదవారికి సేవ చేయాలి అనే మనస్తత్వం ఉండేది. ఎవరైనా భిక్షగాళ్ళు వారి ఇంటికి వచ్చిన ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నించేవాడు. ఇలా ప్రతి వాళ్ళకి తిండి పెట్టుకుంటూ పోతే మనకి తినడానికి ఏమీ ఉండదు అని ఆయన తల్లిదండ్రులు చెప్పినా సరే ఆయన వినకుండా తను తినాల్సింది వాళ్ళకి పెట్టేవాడు. ఆ తర్వాత ఆ రోజంతా ఏమీ తినకుండా ఉండేవాడు. ఆయనకి నాన్ వెజ్ తినడం అంటే ఇష్టం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా జీవహింస చేయడం అంటే నాకు ఇష్టం లేదు, అందుకే మన ఇంట్లో నాన్ వెజ్ వండకండి అని చెప్పేవారు. ఒకవేళ వండితే ఆ రోజు ఇంట్లో తినకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయేవారు. సత్యనారాయణ రాజుగారు బుక్కలపట్నం అనే గ్రామంలో 5th క్లాస్ వరకు చదువుకున్నారు. తర్వాత ఉరవకొండలో కొంతకాలం చదువుకున్నారు. ఆయనకి చిన్నప్పటి నుండే నాటకాలు, పాటలు, సంగీతం అంటే చాలా ఇష్టం. ఉరవకొండలో ఉన్నప్పుడే ఒకసారి ఆయన ఒక నాటకానికి ముందే పాడే ప్రార్థన గీతం పాడారు. ఆయన ఎంత బాగా పాడారు అంటే ఆ ఒక్కరోజు పాటతో ఆయన పేరు ఊరంతా తెలిసిపోయింది. ఆయన అంత అద్భుతంగా పాడారు. ఆ తర్వాత కూడా ఇలా నాటకాల్లో ఆయన పాటలు, పద్యాలు పాడేవారు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆయనకి ఒక తేలు కుట్టింది. డాక్టర్కి చూపిస్తే ట్రీట్మెంట్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పేశారు. కానీ ఆ తర్వాత రోజే సత్యనారాయణ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటి నుండే అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. సమాధిలో ఉన్నట్టుగా ఉండేవారు. అన్నం సరిగ్గా తినేవారు కాదు, ఎవరితో మాట్లాడేవారు కాదు. సంస్కృత పద్యాలు, పురాణాల గురించి చెప్పేవారు. అది చూసి ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్ళు రకరకాలుగా అతనికి నయం చేయడానికి ట్రై చేశారు, కానీ వారి వల్ల అవ్వలేదు. ఇక దీంతో అతనికి దయ్యం పట్టింది అనుకున్నారు. దానిని వదిలించడానికి అతన్ని ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మాంత్రికుడు దయ్యాన్ని వదిలిస్తున్నాను అనుకుంటూ సత్యనారాయణ రాజు గారిని విపరీతమైన టార్చర్ చేశారు. ఆ బాబు అవన్నీ తట్టుకుంటూ చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు. అది చూసి అతని తల్లిదండ్రులు తట్టుకోలేక అదంతా ఆపేసి ఆ బాబుని ఇంటికి తీసుకొని వచ్చారు. తర్వాత రోజు సత్యనారాయణ రాజుగారిని అతని తండ్రి ఎందుకిలా పిచ్చివాడిలా చేస్తున్నావు అని నిలదీస్తే, నేను పిచ్చివాడిని కాదు, నేను దేవుణ్ణి, షిరిడీ సాయిబాబా యొక్క మరో అవతారాన్ని అని సమాధానమిచ్చారు. తర్వాత రోజు స్కూల్కి వెళ్లి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తన చేతిలో ఉన్న బుక్స్ ని పక్కన పడేసి, ఇప్పటి నుండి నేను దేవుణ్ణి, ఇక నేను మీ వాడిని కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, నాకు చాలా పని ఉంది అని ఇంట్లో వాళ్ళకి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. తర్వాత ఆ ఊరికి దగ్గరలో ఉన్న ఒక తోటలో ఒక చెట్టు కింద కూర్చొని కొన్ని సంవత్సరాల పాటు అక్కడే గడిపారు. ఈ టైంలోనే ఆయన దగ్గరికి కొంతమంది ప్రజలొచ్చేవారు. వాళ్ళందరితో ఆయన భజనలను చేయించేవారు. ఈ కాలంలో నేను సాయిబాబా యొక్క మరో అవతారాన్ని అని వాళ్ళతో చెప్పేవారు. తర్వాత కొంతకాలం దక్షిణ భారతదేశం మొత్తం పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకి భక్తులు పెరిగి మొదట్లో ఆయన భక్తులే ఆయనకి ఒక చిన్న గుడిని కట్టించి ఇచ్చారు. ఆ తర్వాత ఆ గుడిని ఆయన పెద్దగా చేసి 1950లో ప్రశాంతి నిలయం అనే ఆశ్రమాన్ని కట్టించారు. అందులోనే ఉంటూ ప్రవచనాలు చెప్పేవారు, భజనలు చేయించేవారు. ఈ క్రమంలోనే ఆయన భక్తులు ఆయనకి కొంత డబ్బుని విరాళంగా ఇచ్చేవారు. ఆ డబ్బుతో 1954లోనే పుట్టపర్తిలో ఒక హాస్పిటల్ ని కూడా కట్టించారు. తర్వాత మళ్ళీ కొంతకాలం ఉత్తర భారతదేశంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళిచ్చే విరాళాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించేవారు. 1958లో సనాతన భారతి అనే మంత్లీ న్యూస్ మ్యాగజైన్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విదేశాల్లో కూడా పర్యటించడం మొదలుపెట్టారు. దీంతో ప్రపంచంలోని 130కి పైగా దేశాల్లో ఆయనకి భక్తులు ఏర్పడ్డారు. ఆయన భక్తుల్లో చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. మన దేశ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, సింగర్స్, డాన్సర్స్, క్రికెటర్స్, పెద్ద పెద్ద కంపెనీస్ కి సంబంధించిన సీఈఓస్, ఇలా చాలా మంది ఆయనకి భక్తులుగా ఉండేవారు. వాళ్ళు ఇచ్చే విరాళంతో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఎన్నో స్కూల్స్, కాలేజెస్ ని కట్టించి అందులో పేద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఇప్పించేవారు. హాస్పిటల్స్ కట్టించి అందులో పేదవారికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించేవారు. అనంతపూర్ జిల్లాలో వెనుకబడి ఉన్న గ్రామాలతో పాటు రాష్ట్రాల్లో చాలా గ్రామాలను దత్తకు తీసుకొని ఆ గ్రామాల్లో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో ఒక యూనివర్సిటీ, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇండోర్ స్టేడియం, ఇలా ఇంకా చాలా కట్టించారు. ఆయన సంవత్సరంలో ఎక్కువ రోజులు పుట్టపర్తిలో ఆయన ఆశ్రమంలోనే ఎక్కువగా ఉండేవారు. వేసవిలో మాత్రం కొన్నిసార్లు బెంగళూరులో ఉన్న బృందావనం అనే ఆశ్రమానికి వెళ్లేవారు. అయితే ఆయన భక్తులు ఆయనకి 3 ఆలయాలు కట్టించారు. అందులో ఒకటి ధర్మం, దీన్ని సత్యం అని కూడా పిలుస్తారు, ఇది ముంబైలో ఉంది. రెండవది శివం, ఇది హైదరాబాద్లో ఉంది. మూడవది సుందరం, ఇది చెన్నైలో ఉంది. ప్రతిరోజు ఆయన దగ్గరికి చాలా మంది భక్తులు వచ్చేవారు. ఈ క్రమంలోనే తమ భక్తులకి ఆయన గాల్లో నుండి విభూతిని తీసి ప్రసాదంగా ఇచ్చేవారు. అలా గాల్లో నుండి విభూతిని ఎలా తీస్తున్నారు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఆయన విభూతితో పాటు కొంతమంది భక్తులకి ఉంగరాలు, గొలుసులు వంటివి కూడా గాల్లో నుండి తీసి ఇచ్చేవారు. కొంతమంది భక్తులకి స్పెషల్ గా ఆయన్ని దర్శించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చేవారు.
చాలాసార్లు శివరాత్రి రోజున ఆయన నోటి నుండి శివలింగాన్ని బయటికి తీసి ఇచ్చేవారు. ఆయన శరీరంలో నుండి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున శివలింగం ఉద్భవిస్తుంది అని చెప్పేవారు. ఇలాంటి పనుల వల్ల ఆయన చాలాసార్లు కొంతమంది హేతవాదుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆయన నిజంగా దేవుడు కాదు అని, మాయలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చాలా మంది హేతవాదులు ఆయన్ని విమర్శించారు. అందులో కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అబ్రహం కోవూర్. ఇతను శ్రీలంకకి చెందినవాడు. మన దేశంలో ఉన్న కేరళ రాష్ట్రంలో పుట్టి తర్వాత శ్రీలంకకి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. సత్యసాయిబాబా గారు జనాన్ని మోసం చేస్తున్నారు అని ప్రూవ్ చేయడానికి ఆయన గాల్లో నుండి విభూతిని తీసే టెక్నిక్ ని అబ్రహం కొవ్వూర్ గారు చేసి చూపించేవారు. సెకండ్ పర్సన్ హెచ్ నరసింహయ్య గారు. ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. బెంగళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఇతను 1976లో ఒక కమిటీని ఏర్పాటు చేసి సత్యసాయిబాబా గారు ప్రజల ముందు ఇలా మాయలు చేసి మోసం చేయడం కరెక్ట్ కాదు అని, అతను చేసేది నిజమైతే సైంటిస్టుల ముందు తన విద్యను ప్రదర్శించి ప్రూవ్ చేసుకోమని చెప్పారు. కానీ బాబాగారు దీనికి ఒప్పుకోలేదు. దైవ సంస్కృతులకు సైన్స్ పరంగా నిబంధనలు పనిచేయవని సత్యసాయిబాబా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బి ప్రేమానంద్ గారు. ఇతను తమిళనాడుకు చెందినవారు. దేశంలో ఉన్న బాబాలంతా తమ శక్తులను సైంటిస్టుల ముందు నిరూపిస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను అంటూ ప్రకటించారు. సత్యసాయిబాబా గారిని కూడా ఇలానే ఛాలెంజ్ చేశారు. దీంతో పాటు గాల్లో నుంచి బంగారు ఆభరణాలు సృష్టిస్తూ పాపులర్ అయ్యారని, గోల్డ్ కంట్రోల్ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం ఇది నేరమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు. అయితే హైకోర్టు ఈ కేసుని తీసుకోలేదు. బీబీసీ డాక్యుమెంటరీలో బాబా గారు గాల్లో నుండి తీస్తున్న వస్తువులను, నోటిలో నుంచి తీస్తున్న శివలింగాన్ని ముందు తన పాకెట్లో పెట్టుకొని ఎవరికీ తెలియకుండా వాటిని బయటకు తీస్తాడని సీక్రెట్ స్వామి అనే అతను అన్నారు. ఆయన చేసే టెక్నిక్స్ అన్ని నేను కూడా చేయగలను అని చెప్పారు. దీనితో పాటు కొంతమంది ఇతర దేశాలకు చెందిన వారు కూడా బాబా గారి మీద లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు కూడా చేశారు. కానీ వాటి గురించి ఎవరు కూడా సరైన సాక్ష్యాలను చూపించలేకపోయారు. కొంతమంది విదేశాలకు చెందిన హేతవాదులు కూడా ఈ బాబా మాయ చేస్తున్నాడు అని విమర్శించారు. ఇలాంటి ఎన్ని విమర్శలు వచ్చినా సరే బాబా గారు తను చేయాలనుకున్న పనిని చేసుకుంటూ వెళ్లిపోయారు. నిజంగా ఆయన దేవుడు అయినా కాకపోయినా ఎంతో మంది పేదవారికి సహాయం చేయడం వల్ల ఆయన చాలా మంచి పేరే పొందారు. చివరికి 2011 ఏప్రిల్ 24న 85 సంవత్సరాల వయసులో ఆయన అనారోగ్యం చేత చనిపోయారు. 3 రోజుల తర్వాత ఆయన శరీరాన్ని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం ఆశ్రమంలోనే వేద మంత్రాల మధ్య సమాధి చేశారు. ఇది పుట్టపర్తి సాయిబాబా గారి ఫుల్ స్టోరీ. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే సత్యసాయిబాబా గారు దేవుడని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. ఈ వీడియో కోసం గాను మేము పెట్టిన ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.